పంచ సంస్కారాలు అనగా మొదట తాపము అనగా 2 భుజములపై ముద్రికల ధారణ. రెండవది పుండ్రము, ముఖమున మరియు భుజము వక్షస్థలాల యందు కలిపి మొత్తం 12 పుండ్రములను వేయుట. మూడవది నామము, దీక్షా సమయము నుండి శ్రీనివాస దాస ఇత్యాది నామముతో వ్యవహరింపబడుట. నాలుగవది మంత్రము, ఓం నమో నారాయణాయ. ఐదవది యాగము, భగవదారాధన పద్ధతి. ఇవన్నీ పంచ సంస్కారాలుగా తెలియబడ్డాయి. ఇలా అన్నమయ్య వైష్ణవ మత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరముల పాటు తిరుమలలోనే గడిపినట్లు భావించవచ్చు. అన్నమయ్య 8 సంవత్సరాల పిల్లవాడుగా తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో నారాయణ సూరి లక్కమాంబలు అన్నమయ్య కోసం పరితపించారు. తుదకు స్వామి అనుగ్రహంచే లక్కమాంబ నారాయణ సూరి దంపతులు తిరుమలకు చేరారు. తిరుమలలో తన పుత్రుని కోసం వెదికారు. వైష్ణవ దీక్ష పొంది శంఖ చక్ర ముద్రికలు ధరించి స్వామిపై నిత్యం సంకీర్తనలు ఆలపిస్తున్న అన్నమయ్యను చూచి ఆ తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వెంకట విభుడు తన తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయులవుతారు. తమ బిడ్డ కారణజన్ముడని గ్రహించారు. అయినా కడుపు తీపితో అన్నమయ్యను తాళ్లపాకకు రమ్మని ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడగు అన్నమయ్య తల్లితో తాళ్లపాకకు వెళ్ళుటకు ఇష్టపడడు. తల్లి మాటను కాదనలేడు. అందుకే తిరుమల వాసునే వేడుకుంటాడు. ఆనాడు అన్నమయ్యకు కలలో స్వామి ఆదేశం వినిపించింది. స్వామి ఇలా పరచింతలుడిగి నాపైనే విన్యస్తవరుడవై ఉండ శుభాలన్నీయును అనఘాత్మ నిను చెందును అని వరంపిచ్చి జనని వాక్యము త్రోయజనదు కుమారా పోయిరం. ఆనాడు స్వామి పరచింతలన్నింటినీ వదిలిపెట్టి నాపైనే అనన్యమైన భక్తితో నీవు బ్రతికిన నీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఓ అనగా తల్లి మాటను కాదనకు, వెళ్ళిరా అని స్వామి చెప్పారు. అలా అన్నమయ్య తిరిగి తాళ్లపాకకు ప్రయాణమయ్యాడు.